పేరు మీరు ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మహాకృపను బట్టి డిసెంబర్ 3వ తేదీ 2025 సంవత్సరం ఉదయం విజయవాడ అజిత్ సింగ్ నగర్ షాదీఖానాలో జరుగుతున్న బిషప్ రాజేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే సదస్సుకి హాజరయ్యాం. ఈ సమయంలో వీరు నాకు విఐపీలుగా కనబడ్డారు. అందుకని ఇది వరల్డ్ వైడ్ వెళ్ళింది కాబట్టి మీతో ఒక చిన్న వీడియో తీస్తానన్నాను. అయ్యా తమరి పేరుకి దగ్గరగా చెప్పండి. నా పేరు స్టీఫెన్, నేను పాస్టర్ గారిని. పాస్టర్ స్టీఫెన్ గారండి. ఎక్కడి నుండి? కొండపల్లి అండి, ఇబ్రహీంపట్నం పక్కన. మీరు కూడా అలాగే చెప్పండి. మై నేమ్ ఈజ్ బిషప్ రాబర్ట్, కర్ణాటక, బెంగళూరు ప్రాంతం నుండి. మా యొక్క సొంత ఊరు వచ్చేసి ఆంధ్ర, రాయలసీమ, హిందూపూర్. నేను 30 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో మరి ఎవెంజలిస్ట్ గాను, పాస్టర్ గాను, మరి దేవుని కృపను బట్టి లాస్ట్ ఇయర్న నాకు బిషప్ ఆర్డినేషన్ నేను తీసుకొని మరి అనేక స్టేట్లు మరి రాజ్యాలను వెళ్ళి నేను దేవుని సువార్త ప్రకటించాలని నా యొక్క గురి. మరి వందనాలయ్య. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. ఈరోజు దేవుని వాగ్దానం డిసెంబర్ 3వ తారీఖు 2025 సంవత్సరం ఉదయం లూకా సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. ఈ వీడియో చూస్తున్న మీకు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అనేసి దేవుడు చెప్తున్నాడు. అయితే నేను ఇది ఇక్కడికి నా వయసు 80 అండి. వీళ్ళిద్దరికంటే వయసులో పెద్దోడిని. సర్వీసులో వాళ్ళకి తెలుసు. నాకు దాని సంగతి వదిలేయండి, మేము ముగ్గురు సేవకులమే. అయితే నేను ప్రధానంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైన కొత్త విశేషాలు వంట పట్టించుకోవచ్చు, నేర్చుకోవచ్చని. రెండవది ఇదిగోండి, యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం, జీసస్ లవ్స్ యూ. అలాగే ఏంటంటే ఆశీర్వాదమునకు ఇలాగా వెళ్ళిపోతుంటాను. నువ్వు క్రిస్టియనా, నాన్ క్రిస్టియనా, ముస్లిమా నాకు అక్కర్లా. యేసుక్రీస్తు పేరు యూదా గోత్రపు సింహం అని ఉందన్నమాట వాళ్ళకి. అంటే 21 షర్ట్లు ఉందండి. ఆ షర్ట్లో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, యేసుక్రీస్తు దహించు అగ్నిలాగా సింపుల్గా కట్ చేసేస్తున్నమాట ఇదండి. కాబట్టి ఇప్పుడు నాకు ఏంటంటే ముచ్చట, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ వాక్యం గుర్తుకొస్తుంది. క్రైస్తవులు డినామినేషన్ భేదం లేకుండా అందరూ కలిసి ఉంటే, ఒక్క మాట మీద ఉంటే మతోన్మాదుల ఆట కట్టించవచ్చు. అయ్యా మీ పేరేంటి? జాషువాయ్ గారు ఇది చిత్రీకరించారు. వారిని, వారి కుటుంబాన్ని, అదేవిధంగా ఈ వీడియో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న మీ అందరినీ సమృద్ధిగా దీవించాలి. అయ్యగారు బిషప్ గారి గురించి, తర్వాత స్టీఫెన్ గారి గురించి, రత్నం ఫ్రాన్సిస్ గారి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.